మార్నింగ్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన రాష్ట్రానికి విహార కేంద్రాల్లో విహారం, పర్యటన, ఏపీ టూరిజం లాంటి గుర్తుకొస్తే వైజాగ్లోని బీచ్ గుర్తుకొస్తుంది. ఆర్కే బీచ్ చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకుంటారు. చాలా మంచి బీచ్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి వైజాగ్ బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది కేంద్రం. కొన్ని నియమ నిబంధనలు, పర్యాటకానికి టూరిజానికి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే కేంద్రం ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రకాల బీచ్లకు బ్లూ ఫ్లాగ్ అవార్డు ఇస్తుంది. అదొక గుర్తింపు లాంటిది, ఒక మంచి గుడ్నెస్. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హుటాహుటిగా, వచ్చిన 20 రోజులు 40 రోజులకి అనుకుంటా, సీ ప్లేన్ అంటూ కృష్ణా నదిలో కరకట్ట మీద కూడా శ్రీశైలంగా ట్రై చేశాడు. అది ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. అదే పర్యాటకాన్ని పరిగెట్టిస్తా, గెంటిస్తా, రన్నింగ్ చేయిస్తా, వాకింగ్ చేయిస్తా, పర్యాటకానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పిస్తా, తెప్పిస్తా, పెట్టిస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 8 నెలలకే ఎంతో ప్రతిష్టాత్మకమైన బీచ్లలో, ఎంతో గుడ్నెస్ సర్టిఫికేట్ కలిగిన బీచ్లలో, ఇండియాలోని గుడ్నెస్ కలిగిన బీచ్లలో ఒకటైన వైజాగ్ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రద్దయింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని అనడం కంటే కూటమి ప్రభుత్వం, అంటే 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కూటమి ప్రభుత్వ యొక్క పనితీరు అలా ఉంది. పనితీరుకు నిదర్శనమే 8 నెలల్లో ఒక స్వచ్ఛమైన బీచ్, ఎంతోమంది మెచ్చుకునే బీచ్, ప్రశాంతమైన బీచ్ని పాడు చేశారనే అర్థం ఇంచుమించు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పోతే. మరి దీనికి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో. విజనరీ లీడర్, ఈ దేశం కాదు అమెరికాలో కూడా టూరిజాన్ని డెవలప్ చేయడానికి తన యొక్క సాంకేతికను సలహాలు ఇచ్చినారని కూడా చెప్పుకుంటూ ఉంటుంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇక ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తారు. మరి దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మీద, ఎంపీల మీద, పారిశ్రామికవేత్తల మీద కూడా చంద్రబాబు నాయుడు రుద్ది, సర్ది, దొబ్బి ఈ తప్పిదాన్ని కూడా గత ప్రభుత్వం మీద వేయడానికి కూడా సిద్ధపడతాడన్న కూడా నిజం కావచ్చు. ఈరోజు రేపు అది కూడా జరుగుతుంది.